సిద్ధపడదామా ఆయనను ఆరాధించడానికి, ఆయన వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవా మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీకే వందనాలు వందనాలు వందనాలు. దేవా మీకే స్తోత్రం స్తోత్రం, గొప్ప వందనాలు. దేవా మీకే స్తోత్రం అయ్యా, మీరు చేసిన మేలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని ఈ స్థితిలోనైనా సజీవంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము సజీవంగా ఉన్నామంటే కేవలం మీ కృపనే తండ్రి, చెప్దామా అందరం. దేవా మీకే వందనాలయ్యా, మీ ప్రేమకై వందనాలయ్యా, మీ త్యాగంకై వందనాలయ్యా, మీ జాలికై వందనాలు దేవా. మీకే స్తోత్రం దేవా, మీకే వందనాలు వందనాలు వందనాలు. దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకే వందనాలు వందనాలు వందనాలు. దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు మీకే స్తోత్రాలు అయ్యా, మీకే వందనాలు 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 వందనాలు. దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా
భాగ్యాన్ని మాకు దయచేశారయ్యా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి యేసయ్య, మరి ఇప్పుడు మేము స్తుతి పాడుతుండగా నాయన తండ్రి యేసయ్య మీరే మాకు సహాయం చేయండి అయ్యా. తండ్రి యేసయ్య మా స్థుతులను మీరు స్వీకరించండి అయ్యా. తండ్రి యేసయ్య నాయన మీరు ఒక్కరేనైనా స్థుతులకు అర్హుడు నాయన. తండ్రి యేసయ్య మా స్థుతులను కేవలం మీరే స్వీకరించండి అయ్యా. తండ్రి యేసయ్య నాయన అన్నిట్లోనైనా మీరే సహాయం దయచేశారని నమ్ముచు నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. మరికొన్ని పాటలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను నే స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే.
మరొక పాట పాడుకుందాం. గొప్పవాడు యేసు గొప్పవాడు, గొప్పవాడు యేసు గొప్పవాడు, గొప్పవాడు యేసు గొప్పవాడు, గొప్పవాడు యేసు గొప్పవాడు. ఆయన గొప్పతనం ఎంతో గొప్పది, ఆయన గొప్పతనం ఎంతో గొప్పది, ఆయన గొప్పతనం ఎంతో గొప్పది, ఆయన గొప్పతనం ఎంతో గొప్పది. గొప్పవాడు యేసు గొప్పవాడు, గొప్పవాడు యేసు గొప్పవాడు, గొప్పవాడు యేసు గొప్పవాడు, గొప్పవాడు యేసు గొప్పవాడు. ఆయన గొప్పతనం ఎంతో గొప్పది.
రాజులకే రాజు మన దేవుడు. ఆయనను స్తుతించుదామా? ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువ. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతించుదాం. దేవా మీకే స్తోత్రాలయ, గొప్పవాడా మీకే వందనాలయ. అయా మీకే స్తోత్రాలయ, మీకే స్తోత్రాలు దేవా. అయా మా స్తుతుల మీద ఆసీనుడమైన తండ్రి మీకు వందనాలు. మా స్తుతులను అంగీకరించండి అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీకే వందనాలయ అయా, మీకే స్తోత్రాలయ. మమ్మల్ని నీ గొప్ప స్థితిలో ఉంచినైనా మీరు మహిమ పొందుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే వందనాలయ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణముని తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణముని తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? గాయపడిన సమయాన మంచి
నీకే వందనాలయా, స్తోత్రాలు తండ్రి. ప్రభా ప్రభా ఎంత చేసినా కూడా ప్రభా, ఎంత స్తుతించినా కూడా ప్రభా నీకు సరిపోదేసయా. ప్రభా ప్రభా అంత ఉన్నతమైన దేవుడిని మేము కలిగి ఉన్నందుకు ప్రభా యేసయ్యా మేము ఎంతగానో ఆనందిస్తున్నాం తండ్రి. యేసయ్యా మాతో ఉన్నవాడ నీకే వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా యేసయ్యా. జరిగిన ఆరాధన అంతట్లో తండ్రి మీరే ముందుండి నడిపించినందుకు మీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా యేసయ్యా. జరగబోయే వాక్య పరిచర్య అంతట్లో తండ్రి మీరే ముందుండి నడిపించండి దేవా యేసయ్యా. మాకు ఏదైతే అవసరమో తండ్రి ప్రభా అది మేము పొందుకున్నట్లు తండ్రి ప్రభా మాతో మీరే మాట్లాడతారని నమ్ముచు తండ్రి సమస్తం నీకే సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే స్త్రీల నుండి మరొకరు స్తుతి ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్త్రీల నుంచి మరొకరు స్తుతి ప్రార్థన చేయండి. అందరం ఏకీభవించుదాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అందరూ కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతి వాక్యం కొరకు పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. వాక్యం నిమిత్తం పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. అందరూ కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మన కుడి చేయి పైకెత్తుదాం. కలిసి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల తండ్రి యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు చెల్లించి నా ప్రాణమును నా ఆత్మను నా శరీరమును మీకు సమర్పించుచు మీరు ప్రభువని రక్షకుడని దేవుడని విమోచకుడని అంగీకరించుచు నా మీదనైనా నా కుటుంబం మీదనైనా నా స్వాస్థ్యం మీద మీకు తప్ప మరి దేనికి మరి ఎవరికి ఇకెన్నటికి అధికారం లేదని ఒప్పుకొనుచు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను సరిచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సమక్షంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. దేవుడు మహిమనందునుగాక. ఆమేన్. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుండి 23 వచనాలు మన ధ్యానంగా మనం తీసుకున్నాం. మార్కు సువార్తలో వచనం వెంట వచనం మనము ధ్యానం చేస్తూ చాలా విషయాలు మనం చూడడానికి దేవుడు మనకెంతగానో సహాయం చేస్తున్నారు. సువార్తలో 7వ అధ్యాయంలో ఉన్నాం. ఎన్నో భాగం 58వ భాగం మార్కు సువార్త 58. ఈరోజు కొరకై మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుండి 23 వచనాలు మనం చూస్తున్నాం. ఇందులో సగం విషయాలు మనం పోయిన వారం చూసాం. దీనికి మనం ఇచ్చిన శీర్షిక, మనం టైటిల్ నిజమైన అపవిత్రతకు మూలం కదా. నిజమైన అపవిత్రతకు మూలం ఏంటి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆమేన్. ఓకే, పెట్టండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 23 వచనాల్లో నిజమైన అపవిత్రతకు మూలమేంటో మనం నేర్చుకుంటూ వస్తూ ప్రత్యేకంగా చదవబడిన వాక్యంలో మనం
యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన బోధను మనం నేర్చుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు మనకెంతగానో సాయం చేస్తున్నాడు. ఇక్కడ పవిత్రతకు అపవిత్రతకు సంబంధించిన కాంటెక్స్ట్, సబ్జెక్ట్ లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. రెండు విషయాలు ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటికి లోపలికి వెళ్ళేది, రెండవది వెలుపలికి వచ్చేది. దాని గురించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. పరిచయంలో దాన్ని చూసాం. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం పోయిన వారం కూడా. ఆహారం వలన అపవిత్రత రాదు. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ వర్డ్. ఖచ్చితమైన సూటి అయిన మాట. దాని గురించి చాలా వచనాలు నేను మీకు చూపించాను. మనం చూసాం. మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు మొట్టమొదట మానవుడు శాకాహారి, తర్వాత మానవుడు జలప్రలయం, తర్వాత మానవుడు మాంసాహారి. తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ఏం తినాలో ఏం తినొద్దో ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. కానీ కృపాకాలంలో ఆహారం విషయంలో స్వేచ్ఛ ఉంది. బాబు ఏం చేస్తున్నామ్మా? పాత నిబంధన కాలంలో ఆహారం విషయంలో నియంత్రణలు ఉన్నాయి కదా. ప్రస్తుత కాలంలో ఆహారం విషయంలో స్పష్టమైన స్వేచ్ఛ ఉంది. ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా మీకు లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తూ వచ్చాం. ఒక మాట మళ్ళీ చూపించి నేను ముందుకు తీసుకొని వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. మనం దీని మీద కొద్దిసేపు చూసాము. మరలా మీ ఆలోచన కొరకు నేను దీన్ని చూపించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. ఆమెన్. కాబట్టి నువ్వు తినలేదు, తిన్నావు, నువ్వు దేవుని పేరిట అది తినలేదు, దేవుని పేరిట ఇది తిన్నావు, భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఎందుకంటే ఈ దినాల్లో కూడా ఈ తిండి మీద పెద్ద ఫోకస్, తిండి విషయంలో వాదనలు, తిండి విషయంలో ఆలోచనలు. కాబట్టి అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే నీ విశ్వాసాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న వారి మనస్సాక్షిని బట్టి నువ్వేం తినాలో ఏం తినొద్దో ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. 9వ వచనంలో, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. మళ్ళీ అది కూడా నువ్వు అది తింటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడితే నువ్వు తినకు, నువ్వు తినొద్దు. అందుకే కొంచెం వివేచన కావాలి, కొంచెం ఆలోచన కూడా కావాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రెండు చాలా చాలా ముఖ్యమని మళ్ళీ చెప్తున్నా మీకు నేను. కాబట్టి తొందరపడి నువ్వు తినేదాన్ని బట్టి నీ పక్కవాడు అభ్యంతర పడితే, దాన్ని బట్టి ఒకవేళ వాడు విశ్వాసంలోనే బలహీనుడైతే ఇబ్బంది అవుతారేమో ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అందుకే చివరిగా 13వ వచనంలో, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగ చేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను అన్నాడు ఆయన. 13 అంతే. చాలాసార్లు నాతో ఉన్న వాళ్ళు కూడా మేము అద్దినం ఇద్దినం అంటే నేను కూడా తినలే, అంతే. వాళ్ళు అడిగారు నువ్వు తింటావంటే తింటాను, కానీ నీకోసం నేను తినను, నేను ఇబ్బంది ఏం పెట్టాను, ఇట్స్ ఓకే. కాబట్టి ఈ భోజనం విషయంలో కూడా అభ్యంతరపడే విధంగా, లేకుంటే భోజనం విషయంలో వాదనలు, సత్యాన్ని పక్కకు పెట్టే విషయాలు,
ఇవేవి ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే రోమపత్రిక 14వ అధ్యాయాన్ని కూడా ఈ విషయమై నేను మీకు చూపించాను. కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం చాలా ప్రాముఖ్యం. అందుకే కొత్త నిబంధన కింద ఉన్న తర్వాత నువ్వేం తింటావు, ఏం తినవు, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి తిండి విషయం కంటే ఎక్కువ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. తిండిని గూర్చిన విషయాల కంటే చాలా అద్భుతమైన అవసరమైన విషయాలు చాలా ఉన్నాయన్న మాట మీరు దయచేసి మర్చిపోకండి. వాటిని మనం గమనించాలి, వాటిని మనం లక్ష్య పెట్టాలన్న మాట మీరు మర్చిపోకండి. ఓకేనా? లేకపోతే అది చాలా కష్టం. ఇంకా కొన్నిసార్లు వారి సంస్కృతిని బట్టి, వారి విధానాన్ని బట్టి కూడా కొన్ని తిండి అలవాట్లు మారవచ్చు, మార్చుకోవచ్చు. నేను జైపూర్కి వెళ్ళినప్పుడు జైపూర్లో అట్లీస్ట్ కొన్ని ప్రాంతాల్లో ఎగ్గు కూడా దొరకదు, కోడిగుడ్డు కూడా తినరు వాళ్ళు. ఎగ్గు కూడా తినని స్థలాలు చూశానండి. కోడిగుడ్డు అమ్మడం కూడా తెలియదు వాళ్ళకు, కోడిగుడ్డు తినరు వాళ్ళు అక్కడ. రాజస్థానీయులు, వాళ్ళ మధ్యలో మేము సువార్త చేయడానికి వెళ్ళాం. వాళ్ళ మధ్యలో సాక్ష్యాన్ని ప్రకటించాం. కాబట్టి తిండిని బట్టి మనం కొందరిని పోగొట్టుకోవాల్సిన విధంగా మనం ప్రవర్తించకూడదు అనే మాట నేను మరల మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే రోమపత్రిక 14వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట స్టార్టింగ్లోనే చూస్తాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి అంటాడు 1వ వచనంలో. సంశయములను తీర్చుటకు వాదాలను పెట్టుకోవద్దు. ఒకడు సమస్తము తినొచ్చని నమ్ముతున్నాడు, ఒకడు కూరగాయలే తినొచ్చు అంటున్నాడు. ఇట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కదా. 3వ వచనంలో తినువాడు తినని వాడిని తృణీకరించొద్దు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చొద్దు. చెప్పండి మీ పక్క వాళ్ళని, తినేటోడిని తిననోడు ఆక్కొనొద్దు కదా, తృణీకరించొద్దు. తింటారా అవును. నాలాంటి వాడు ఉంటాడు ఎక్కడో ఒక దగ్గర, మనిషిని తప్ప అన్ని తింటాడు. అనొద్దు ఇంకా కదా, అలా అనడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి మీరు అసలు ఆలోచించకూడదు. రైట్. కాబట్టి సబ్జెక్ట్ ఏంటి? మన మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 13వ లేదా 14వ వచనం నుంచి 23 వరకు చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆహారాన్ని బట్టి వచ్చేది లేదు, పోయేది లేదు. దానికి మీరు ఆలోచించి మరి అసలు సమస్య ఎక్కడ ఉందండి అంటే, ఈ వర్తమానంలో యేసు ప్రభువుల వారు చెప్పిన ఒక స్పష్టమైన విషయం ఏంటంటే, మీరు మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆయన దీన్ని ఏంటి సమస్య అనేదాన్ని చెప్పాడు. మీరు ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం తీయండి. ఒకసారి 14 నుండి 23 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఓకేనా? రైట్. మార్క్స్ వార్త 7 14 నుండి 23 మనం కలిసి చదువుదాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు అనండి. ఏదియూ లేదనండి. కానీ ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా నేను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహించుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశించుక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచు. చూసారా? భోజన పదార్థాలను పవిత్రపరిచే ప్రక్రియ దేవుడు శరీరంలో పెట్టాడు. ఎక్కడికి పోతే అంటే అవి కడుపులోకి పోయి బహిర్భూమిలోకి విడవబడతాయి. ఆ విధంగా తిన్న భోజనం ఏమైందంట? పవిత్రపరచబడుతుంది అన్నాడు ఆయన. ఎంత గొప్ప సీక్రెట్ భోజనాల గురించి. స్తోత్రం. కాబట్టి పవిత్రపరచబడుతుంది భోజనం. రైట్. 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరము, దేవదూషణను,
అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి సమస్య ఏంటి? యేసుప్రభు చెప్పాలనుకుంటున్న విషయంలో సగం మనం స్పష్టంగా చూసాం. అది మొదటి భాగంలో చూసాం. రెండవ భాగం ఏంటి అంటే, అంత అపవిత్రత అంతా కూడా హృదయములో నుండి మాత్రమే వస్తుంది. అపవిత్రత హృదయంలో నుండి మాత్రం వస్తుంది. అందుకే మనం చదివిన భాగంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా 2 రకాలుగా చెప్పాడు. జన సమూహానికి షార్ట్కట్లో చెప్పాడు. మరలా తన శిష్యులు వచ్చినప్పుడు దాని యొక్క వివరం వాళ్ళతో ఆయన మాట్లాడాడు. ఆయన చాలా స్పష్టంగా దాని గురించి మాట్లాడాడు. ఏది పవిత్రుని చేస్తుంది, ఏది అపవిత్రుని చేస్తుంది అన్న దానికి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్ర పరచును అన్నాడు 20వ వచనంలో. కాబట్టి అపవిత్రపరచబడే వాటికి మనం ఎంత దూరంగా ఉంటున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. పరచడానికి మూలముగా లేకుండా అపవిత్రపరచడానికి కారకంగా ఉన్నది ఏంటి అంటే కడుపు కాదు, హృదయం. మన హృదయం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 23వ వచనంలో మనం ఖచ్చితంగా ఆదేశించబడ్డాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా ఆదేశించింది, కమాండ్ చేసింది, ఆజ్ఞగా మార్చబడ్డది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అన్నాడు. ఏం బయలుదేరుతాయి నీ హృదయంలో నుంచి? జీవధారలు బయలుదేరును. నీ పక్కలో చెప్పండి, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అనండి, ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనమని బైబిల్ మాట్లాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిన దాన్ని కాపాడుకోవట్లేదు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మన శరీరాన్ని కాపాడుకోవడం ఎంత శ్రద్ధ ఉంటుందో. చిన్నది ఏదైనా తేడా వస్తే పెద్ద పెద్ద డాక్టర్లను కలుస్తున్నాం మనం ఈ దినాల్లో. ఒకప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకునే వాళ్ళు, లేకుంటే ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఏదో సింపుల్గా నడిచేది. కానీ ఈ దినాల్లో చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా చిన్న వాటికి పెద్ద స్పెషాలిటీస్ని కలుస్తున్నాం. డాక్టర్లు కూడా అట్నే తయారయ్యారు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ తయారయ్యాడు. దాంట్లో మళ్ళీ 2-3 తయారయ్యాడు. ఒకప్పుడు జనరల్ మెడిసిన్ చదువుకున్నాడు, షుగర్కు, బీపీకి అన్నిటికి చూసేవాడు. నో, ఇప్పుడు కుదరదు అట్లా. షుగర్ చాలా అడ్వాన్స్డ్ అయ్యింది. ఆర్గన్స్ మీద, హార్మోన్స్ మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి షుగర్కి ఎవరు చూడాలి అంటే ఎండోక్రైనాలజిస్ట్ అనేటోడు చూడాలి. ఒక కొత్త శాఖ పుట్టుకొచ్చింది. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మాత్రమే షుగర్కు ట్రీట్మెంట్ చేయాలి. ఇలాగా చాలా స్పెషాలిటీస్ చాలా పెరిగాయి. చాలా భద్రంగా కాపాడుకుంటున్నాం శరీరాన్ని. మరి హృదయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, హృదయాన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోలేకపోతున్నాం. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, అన్నిటికంటే ముఖ్యంగా. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా. మళ్ళీ సరిపెట్టమ్మా, సామెతలు 4:23. అన్నిటికంటే ముఖ్యంగా. చూడండి, సేమ్ ఇదే మాట ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం 9వ వచనంలో, జెరమయా చాప్టర్ 17:9. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డ మాట చదవండి మీరు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది కదా. అందుకే ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా భద్రం చేసుకోవాలి. ఎందుకు? అన్నిటికంటే మోసకరమైంది. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ శరీరంలో అన్నిటికంటే మోసకరమైంది హృదయం ఒకటే అని చెప్పండి. కన్ను, నాలుక కాదు. అవన్నీ ఏంటో తెలుసా? అవన్నీ సబ్ ఆర్గన్స్. హృదయం ఎట్లా కదిలిస్తే అట్లా కదిలే ఆర్గన్స్ అవి. హృదయంలో ఒక తప్పుడు ఆలోచన వస్తే దాన్ని కన్ను అమలు చేస్తుంది, ఒక తప్పుడు ఆలోచన వస్తే ఒక నోరు అమలు చేస్తుంది, తప్పుడు ఆలోచన వస్తే చేతులు అమలు చేస్తాయి. ఈ కండ్లు, ఈ అవయవాలు పనిచేయడానికి, తప్పుగా పనిచేయడానికి లేదా రైట్గా పనిచేయడానికి ఆ మూలము హార్ట్, హృదయమే.
అందుకే హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అన్నాడు. అన్నిటికంటే మోసకరమైంది కాబట్టే సామెతల గ్రంథకర్త అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమన్నాడు హృదయాన్ని. చాలామంది హృదయాన్ని విచ్చలవిడిగా గాలికి వదిలేసి తిరుగుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని కాపాడుకునే బాధ్యత లేకుండా మారిపోతున్నాం మనం. ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు ఇంకొక మాట రాశాడు 9వ అధ్యాయంలో 3వ లేఖనంలో. ప్రసంగి 9వ అధ్యాయం 3వ వచనంలో, అందరికిని ఒకటే గతి సంభవించు, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము ఏందట? నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును అన్నాడు ఆయన. వారు బ్రతుకు కాలమంతా ఏముంటుందయ్యా వారి హృదయంలో అంటే వెర్రితనమట. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. తర్వాత ఏడికి పోతారు? మళ్ళీ సజీవుల దగ్గరికి పోరు. ఎక్కడికి పోవుదురు? మనం ఎక్కడికి పోవాలి? మృతుల లోకానిక, సజీవుల లోకానిక? అడగండి మీ పక్కలకు. వెర్ ఈజ్ యువర్ డెస్టినీ? ఏడికి పోతావు? ఇంత బతుకు ఇంటెనుక చచ్చినట్టుగా ఏడికి పోతావు నువ్వు? మృతుల లోకమా, సజీవుల లోకమా? ఇంత భక్తి చేసి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనే ప్రభు అని, రక్షకుడని, దేవుడని నమ్మి ఇంత భక్తి చేసి ఎక్కడికి పోతావు? నువ్వు ఎక్కడికి వెళతావు అనేది నీ హృదయం నీతో మాట్లాడుతుంది ప్రియులారా. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయం అందు వెర్రితనం ఉంటుంది. అందుకే మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకో. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు హృదయం, అవునా? అప్పుడు ఒక ఆయన రాశాడు ఒక పాట, ఎక్కడుంది అంటే నీ చుట్టూ తిరుగుతుంది, నా చుట్టూ తిరుగుతుంది అని. అట్లా ఎవరు చుట్టూ పడితే వాళ్ళ చుట్టూ తిరగొద్దు. అదేం గాలి వస్తువు కాదు, లేకుంటే మంగళవారం మార్కెట్లో దొరికేది కాదు. అది దేవుడు నివసించే స్థలం, అది దేవునికి ఇవ్వవలసినది అది. అందుకే మీరు చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయంలో 20 నుండి 23 వచనాల వరకు లోపల నుండి అనగా అన్నాడు కదా 21వ వచనంలో. అంటే మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తాయట? 1 దురాలోచనలు, 2వది జారత్వము, 3వది దొంగతనము, 4వది నరహత్య, 5వది వ్యభిచారము, 6వది లోభము, 7వది చెడుతనము, 8వది కృత్రిమము, 9వది కామవికారము, 10వది మత్సరము, 11వది దేవదూషణ, 12వది అహంభావము, 13వది అవివేకం. 13 విషయాలు ప్రస్తావించాడు ఇక్కడ. 13 విషయాలుగా దేవుడు వ్రాయించాడు. కాబట్టి చాలా క్లారిటీ ఏంటంటే మనలో ఏది ఉంది అని మనం తప్పకుండా ఆలోచించాలి. మీరు కూడా ఆలోచించండి. మళ్ళీ వీటన్నిటికీ రెఫరెన్స్లు ఇచ్చుకుంటూ ఆలోచన అంటే ఏంటి, అవేంటి ఇవేంటని నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ తప్పకుండా మీ దగ్గర లిస్ట్ ఉండనియండి. మీ హృదయంలో నుండి ఏవే వస్తున్నాయి, మీ హృదయాన్ని ఏవేవి కలుషితం చేస్తున్నాయి, పొల్యూట్ చేస్తున్నాయి, మీ హృదయంలో ఏవేవి మృతుల లోకానికి తీసుకొని పోయేవిగా ఉన్నాయి, మిమ్మల్ని సజీవుల లోకానికి తీసుకొని వెళ్ళగలవా, మృతుల లోకానికి చేరగలవా? ఎవరికి వారు సెల్ఫ్ ఎగ్జామిన్, స్వీయ పరీక్ష చేసుకోవచ్చు. సొంతంగా తమను తాము పరీక్ష చేసుకోవచ్చు. దురాలోచనలు ఉన్నాయా నీ జీవితంలో? కదండి, దూరాలోచనలు మంచివి కానీ దురాలోచన మంచిది కాదు. మనకేముంటాయి చెప్పండి? దూరాలోచన దురాలోచన? హలో, దురాలోచనే. దేవుని నమ్ముకున్నాం, పరిశుద్ధుడు దేవుడు, చదివే గ్రంథం పరిశుద్ధ గ్రంథం, పొందుకున్న ఆత్మ పరిశుద్ధాత్మ, కానీ బ్రతుకు మాత్రం దురాలోచనతో నింపబడ్డది. అది ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంది? నేను మళ్ళీ చెప్తున్నా,
నీ హృదయంలో ఉత్పన్నమయ్యే చెడాలోచనే లేదా దురాలోచనే అది కార్యరూపం దాల్చి ఏదో ఒక విధంగా అది బయటకు తీసుకొని వస్తుంది. దురాలోచన అన్నాడు, రెండవదిగా జారత్వం అన్నాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. మోహపు చూపుతో చూచి ప్రతివాడు ఆమెతో అప్పుడే వ్యభిచారం చేసినట్టు అన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 27-28. జారత్వం, వ్యభిచారం, నరహత్య. మనందరూ తెలిసిన నరహత్య గురించి యోహాను మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఒక సహోదరుని ద్వేషిస్తే హంతకుడు అంట. యోహాను మొదటి పత్రిక 3:15 చెప్పాడు. జస్ట్ ద్వేషిస్తే ఎంత ఘోరం అది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడే అన్నాడు. ఎంతమంది నరహంతకులు ఉన్నారు ఈరోజు సంఘాలలో, క్రైస్తవ ప్రపంచంలో. మాకెవ్వరి మీద ద్వేషం లేదనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా హృదయంలో ఎవరి మీద మాకు ద్వేషం లేదనేటోళ్ళు. కాబట్టి ఇప్పుడు మన ఎదుట ఎంతమంది నరహంతకులు ఉన్నారు? నరహంతకులే. ఏ నరహంతకుని అందును చెప్పండి, నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. పైకేమో తేనెలోకే మాటలు, పెదవుల నుండేమో తేనె కారిపోతుంది అసలు. అబ్బాబ్బాబ్బాబ్బా, అదంతా నిజమే అయితే ఎంత బాగుండో. నరహంతకులు. 5వది దొంగతనాలు. 6వది లోభం లేదా అత్యాశ, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ. ఇవన్నీ 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 దయచేసి నేను మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? దయచేసి మీరు పాటిస్తారని, మీరు అంగీకరిస్తారని నేను మీ దగ్గర ఈ యొక్క సలహా ఇస్తున్నా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక లిస్టు మీద 1, 2, 3 అని 13 రాసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ హృదయంలో ఉన్నాయా లేవా? ఎన్నున్నాయో పరీక్షించుకోండి. కనీసం 13లో ఎన్ని మార్కులు పడతాయో. 13కు 13 ఉన్నాయా? 13లో 10, 11 ఉన్నాయా? చెక్ చేసుకోండి. 1 ఉన్న తప్పే, 13లో 1 ఉన్న మంచిది కాదు. కానీ ఎన్నున్నాయో చూసి వాటి మీద వర్కౌట్ చేయాల్సిన చాలా అవసరత ఉంది. ఖచ్చితంగా ఏది ఉన్నాయో చూసి మార్చుకోవాల్సిన అవసరత ఉంది. సమస్య అంతా హృదయంతోనే. సమస్య అంతా హృదయంతోనే. ఆ హృదయం దేవుడికే ఇవ్వాలి. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమన్నాడండి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందరూ కాదంట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. నువ్వు చర్చికి వస్తున్నావు కానీ హృదయ శుద్ధి లేదు. నువ్వు ప్రభు నమ్ముకున్నావు కానీ హృదయ శుద్ధి లేదు. ఇంకేం లాభం చెప్పండి? ఎన్ని రకాల హృదయాల గురించి బైబిల్ మాట్లాడింది కదా. ఇందాక చదివాం కదా ఇర్మియా 17:9. ఏ హృదయం అది? హృదయం అన్నింటికంటే మోసకరమైంది. దాని పేరు మోసకరమైన హృదయం. ఇంకే హృదయం అక్కడ? ఘోరమైన వ్యాధి గలది. చెప్పండి, ఈ వ్యాధికి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి? ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరు? దేవుడు ఒక్కడే. అసలు నువ్వు గ్రహిస్తున్నావు అది ఘోరం. నా హృదయం చెడిపోయింది సార్, నా హృదయం ఘోరమైన వ్యాధితో నిండుకుందన్న విషయం నీకు అర్థమవుతుందా? ఆ సిమ్టమ్స్ ఉన్నాయా నీ లోపల? అది లేకపోతే అది చాలా కష్టం. ఇదే ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయంలో, జెరమయా చాప్టర్ 11:8, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే, అయినను వారు తమ దుష్ట హృదయం అన్నాడు. హృదయానికి ఇంకొక పేరు దుష్ట హృదయం. ఎన్ని పేర్లు, ఎన్ని రకాలుగా ఉంది. 14వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. 14 ఇర్మియా 14:14.
యెహోవా నాతో ఇట్లా ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. స్పీడ్. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ అందుకే నేను చెప్పాను, మీరు ముందు ప్రాక్టీస్ చేయాలి, సర్వీస్కి వచ్చి ప్రాక్టీస్ చేయొద్దు. వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయమంత్రమును తమ హృదయమున పుట్టిన వంచన హృదయం. వారి హృదయాలు వంచనతో ఉన్నాయి, వారి హృదయాలు వంచనతో ఉన్నాయి అని చెప్పాడు. ఇర్మియా 23:17. జెరమయా 23:17. 23:17. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చెననియు ఒకడు తన హృదయ మూర్ఖ హృదయం. హృదయంలో మూర్ఖత పుడుతుందట. మూర్ఖ హృదయం. ఇన్ని కోణాలలో ఉంది హృదయం. సామెతలు 16:5. Proverbs 16:5. సామెతలు 16:5. గర్వ హృదయం. హృదయం గురించి ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయో మీకు తెలుసా? గర్వపు హృదయం. 41 కీర్తన 6. Psalms 41:6. ఒకడు పాపపు హృదయం. హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది అన్నాడు. 64వ సంకీర్తన 6. 64వ కీర్తన 6. వారు దుష్టక్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయం సిద్ధపరచుకొందరు. ప్రతివాని హృదయాంతరంగము అగాధ హృదయం. అందుకే హృదయానికి లోతెంత? అగాధం. అందుకే ఎన్నైనా దాచిపెట్టుకోవచ్చు తెలుసా హృదయంలో. ఫుల్గానే కాదు అది. చాలామంది చాలా అన్నిటిని దాచిపెట్టుకొని బతుకుతారు. అగాధ హృదయం అది. కానీ అది దేవుడు లేని హృదయం అని చెప్పొచ్చు. అది 78వ సంకీర్తనలో 18వ వచనంలో 78:18 వారు తమ ఆశకులది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించే హృదయం. శోధన హృదయం. శోధన కలిగిన హృదయం. చాలా కోణాలలో హృదయాన్ని ప్రతిబింబించే విధంగా లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడింది. ఇర్మియా గ్రంథం 23 జెరమయా చాప్టర్ 23:26. ఇర్మియా గ్రంథం 23:26 ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యము కలిగిన హృదయం అంటే కపటము కలిగిన హృదయం. కొంతమంది హృదయాలు కపటంతో నిండుకున్నాయి. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే కాపట్యము కలిగిన హృదయం. 81వ సంకీర్తన 12వ వచనంలో 81వ కీర్తన 12వ వచనంలో కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యం కఠిన హృదయం. చాలా కఠినంగా ఉంటారు కొంతమంది. లేఖనం అందుకే హృదయ కాఠిన్యము అని మాట్లాడుతుంది, హృదయ కఠినం అని మాట్లాడుతుంది. సామెతలు 26:23 చెడు హృదయం. అందుకే అసలు ఇందులో నీ హృదయం నా హృదయం ఏమై ఉన్నది? హృదయంలో దేవుడు లేనప్పుడు, మన హృదయాన్ని దేవునికి ఇవ్వనప్పుడు తప్పకుండా అపవిత్రత వచ్చేస్తుంది. ఒక మాట చెప్పండి మీ పక్క వాళ్ళకు, నీ అపవిత్రతకు కారణం నీ హృదయమే. ఇర్మియా గ్రంథంలో 24వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదివినప్పుడు ఏమనుంటుంది? వారు పూర్ణ హృదయంతో 24:7 వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. అందుకే అన్యులకు దేవుడు తెలియదు. తెలుసా మీకు? అన్యులకు దేవుడు ఎందుకు తెలియదు అనుకున్నారు?
దేవుడు ఆ హృదయం ఇవ్వకపోతే ఎవరికి తెలియదా ఆయన దేవుడు అని. మనకు ఆ హృదయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి లేదు అవకాశం, మనకుంది. అందుకే కొన్నిసార్లు ఎంత చెప్పినా వీనికి అర్థం కాదేంద్రా బాబు, ఎన్నిసార్లు సువార్త చెప్పినా వానికి అర్థం కాదేందంటే వానికి ఆ హృదయం దేవుడు ఇవ్వలే. ఎవరికి ఇస్తారు దేవుడు? అక్కడ రాయబడ్డది ఎవరికి ఇస్తారంట దేవుడు. చూడండి అన్నమాట, ఎవరికి ఇస్తాడంట? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, హృదయాన్ని మార్చుకొని దేవుణ్ణి వెతకాలని అభిలాష కలిగి, దేవుడే సర్వస్వం సమస్తం అని నమ్మి పూర్తిగా హృదయంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడంట, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయం నేను వారికి ఇస్తానన్నాడు. దేవుడు ఇవ్వాలి. నేను యెహోవానని వారు నన్ను ఎరిగే హృదయం. ఎంత మంచి మాట అది. మీరేమనుకోకండి, కానీ కొంతమంది క్రైస్తవులకు కూడా ఇవ్వలే ఇంకా దేవుడు. వాళ్ళకి ఇంకా దేవుడు అర్థం కాలే, వాళ్ళకి ఇంకా దేవుడితో అటువంటి అనుభవం లేదు, వారు ఇంకా అనుభవానికి రాలేదు. అందుకే నువ్వు నేను ఏమాత్రం అలాగ ఉండడానికి వీలు లేదు. అందుకే మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి. నువ్వు నేను దేవుణ్ణి ఆ విధంగా కలిగి ఉన్నామా, నువ్వు నేను దేవునితో అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా అని ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. అందుకే యెహెజ్కేలు పుస్తకంలో ఒక ప్రవచనం ఉంది కదా, 36వ అధ్యాయంలో 26వ వచనంలో, మనందరూ తెలుసు అది. యెహెజ్కేలు పుస్తకం, యెహెజ్కేలు గ్రంథం 36:26వ వచనంలో, నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. మీరు ఒకసారి మీ కుడి చేయి పైకి ఎత్తి అడుగుతారా, దేవా నాకు నూతన హృదయం కలుగజేయమని. నా హృదయం మార్చు దేవా అని అడగండి. నా హృదయం నీకు ఇష్టంగా మార్చు, నీకు ఆమోదయోగ్యంగా మార్చు, మీరు నివసించదగినదిగా మార్చు. ఆమేన్. మీరు ఒప్పుకోండి ఇంకా మీ హృదయం మార్చబడాలని. మీరు ఒప్పుకోండి ఇంకా నీ మనసు మార్చబడాలి. మీరు ఒప్పుకోండి ఇంకా నా స్వభావం మార్చబడాలి. మేము ప్రభువుని నమ్ముకున్నాం, కానీ సరి అయిన రీతిగా మేము లేము అని ఒప్పుకోకపోతే చాలా కష్టం. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేనేం నమ్ముతానంటే, ఒక వ్యక్తి హృదయం దేవుని ద్వారా మార్చబడితే, ఒకరి హృదయం దేవుడే మార్చితే, ఒకరి హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే, ఆ హృదయంలో 5 విషయాలు చాలా ప్రాముఖ్యం. చెక్ చేసుకోండి దీన్ని మీరు. ఈ 5 విషయాల ద్వారా మీ హృదయం మారిందా లేదా అని పరీక్షించుకోవచ్చు. నెంబర్ 1, మొదటిది, ఇది మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గల వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ పక్కలో చెప్పండి, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? మీ హృదయములలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడడం. ప్రభు అంటే రూలర్, పరిపాలకుడు, ప్రభుత్వం చేయవాడు అని అర్థం ప్రభు అంటే. ఇక మీ హృదయాన్ని ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరు. మీ హృదయం మీద ఎవరి ప్రభావం ఉండదు. ఎందుకంటే మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి. ఇక జీవితమే వేరుంటుంది. నీ హృదయం నా హృదయం ఈ విధంగా ఉందా లేదా మీరు పరీక్షించుకోండి. నీ హృదయంలో ప్రభువు ప్రతిష్ఠించబడ్డా? ఫస్ట్ ప్రశ్న. లేదా నీ హృదయాన్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? నీ హృదయంలో ప్రభు ప్రతిష్ఠించబడితే ఏది నిన్ను ప్రభావితం చేయదు.
అది స్త్రీయా, పురుషుడా, అది మోహమా, కామమా, ధనమా, లోకమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏవి కూడా ప్రభుత్వం చేయవు నీ మీద. ఎందుకంటే నీ హృదయంలో ప్రభువు ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అందుకే చాలా ప్రాముఖ్యమైన బోధ. నీ హృదయంలో ప్రభు ప్రతిష్ఠించబడకపోతే ఆ హృదయం నిన్ను అపవిత్రునిగా మారుస్తుంది. రెండవది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పబడిన మాట. ఎఫెషియన్స్ 3:16, తెలుగులో 15-16 కలిసి ఉంటాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. రెండవది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఈ మాటలు మీకు అర్థం కావాలి. మీ హృదయములలో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించాలి. ఒకటి ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి, రెండవది నివసించాలి. ప్రతిష్ఠించుకోగానే సరిపోదు, నివసించాలి. హల్లెలూయా. క్రీస్తు నీ హృదయంలో నివసించాలి ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు. నివసించడం అంటే కదా, మీరెక్కడ ఉంటున్నారు అని అడుగుతారు కదా కొంతమంది. మేము ఫలానా చోట ఉంటున్నాం అంటే దాని అర్థమైంది అప్పుడప్పుడు పోయి రావడమా? మా నివాస స్థలం అదే. ఒకవేళ క్రీస్తు ఎక్కడ అంటే క్రీస్తు నివాస స్థలం నా హృదయమే అని చెప్పడం కావాలి. నీ హృదయంలో, నా హృదయంలో క్రీస్తు నివసించాలి. ఎలాగా అంటే విశ్వాసము ద్వారా అని అర్థం. అందుకే బైబిల్ అన్నది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎందుకు? విశ్వాసం లేకుండా క్రీస్తు నివసించడు గనుక. హల్లెలూయా. విశ్వాసం ద్వారానే క్రీస్తు నివసిస్తాడు గనుక. నీ హృదయంలో, నా హృదయంలో క్రీస్తు నివసించాలని ఆశ ఉంటే, ఎంతమందికి ఉంది ఆశ? క్రీస్తు నా హృదయంలో నివసించాలి. ఎలా నివసిస్తాడో తెలుసా? విశ్వాసము ద్వారా. బై ఫెయిత్, త్రూ ఫెయిత్, విత్ ఫెయిత్. విశ్వాసము ద్వారా మాత్రమే నివసిస్తాడు. కాబట్టి నీ హృదయం దేవుని చేత సంధించబడ్డది అంటే, నీ హృదయం నూతనపరచబడ్డది అంటే, దేవుడు నీకు నూతన హృదయం ఇచ్చాడని నువ్వు నమ్మితే, నీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. నీ ఉద్యోగం కాదు ప్రభువు, నీ వ్యాపారం కాదు ప్రభువు, నీ కుటుంబం కాదు ప్రభువు, క్రీస్తే, దేవుడే ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. రెండవది, క్రీస్తు నివసించాలి విశ్వాసం ద్వారా. మూడవది, రోమపత్రిక 5:5లో, రోమన్స్ చాప్టర్ 5:5. మూడవది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. నా హృదయం నూతనపరచబడ్డదంటే ఆ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంటుంది? ఎప్పుడు ఏం జరుగుతుంటుంది? దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏమైందంట? చెప్పండి. కుమ్మరించబడుతుంది. చిలకరించడం కాదు. ఏంటి కుమ్మరించబడుతుంది. నీ హృదయంలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడితే నువ్వెట్లుంటావు? అవుట్కమ్ ఉండాలి కదా. ట్యాంకులో నీళ్లు నిండుతున్నాయి, నెక్స్ట్ అవుట్ కనెక్షన్ లేదు. ఎందుకు మరి? దానివల్ల లాభం ఏంది? దేవుడి నీ హృదయాన్ని తన ప్రేమతో, పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను కుమ్మరించడానికి కారణం ఏంటి చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకు? ఏంటో. సనుగుట వలన అనేకుల అరణ్యంలో సంహరించబడిరి. చెప్పండి ఇప్పుడైనా. ఫ్లో అవ్వడానికి, నీవు కూడా ప్రేమించడానికి. నీ హృదయంలో దేవుని ప్రేమనేమో కుమ్మరించబడితే నువ్వు ఎదుటి మీద శిల్కరిస్తలేవు. కనీసం శిలకరింపు ప్రేమ కూడా లేదు కొంతమందికి. ఎదుటి వాళ్ళని నువ్వు ఎలా ప్రేమించాలి తెలుసా? క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ఫెయిల్ అవుతున్నారు అక్కడ అందరూ. సేవకులేమి, విశ్వాసులేమి, ఎవ్వనికి తేడా లేదు. అయితే నేనంటాను,
అయితే నీ హృదయం మార్చబడలే. క్రీస్తులాగా నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించట్లేదు, క్షమించట్లేదు, సహించుకోవట్లేదు, తగ్గింపు లేదు అనంటే నీ హృదయం మార్చబడలేదు అంటున్నాను నేను. నిజంగా నీ హృదయం మార్చబడితే, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కుమ్మరించబడుతుంటే నువ్వు ఎదుటోంతేటి నేను వీళ్ళతో మాట్లాడను, వీళ్ళింటికి నేను పోను, వాళ్ళు నా ఇంటికి రావద్దు, వీళ్ళకు నాకు మాటలు లేవు, ఉండదు. అట్లాంటి పిచ్చి పనులన్నీ ఉండవు. అట్లా ఎవరైనా క్రైస్తవులు ఉంటే, విశ్వాసులు ఉంటే, మీరింకా హృదయం, మీకు కొత్త హృదయం, నూతన హృదయం రాలేదు అని అర్థం. మీరు చర్చికి వస్తుండొచ్చు, బాప్టిజం తీసుకొని ఉండొచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తప్పకుండా పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరిస్తే నీ ద్వారా కూడా అనేకులను దేవుడు సంధిస్తాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను దేవుడు నీకు ఒకటి ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ ద్వారా దేవుడు పనిచేయడానికి ఇస్తాడు. నీ కొరకు మాత్రమే కాదు, నీ ద్వారా కూడా దేవుడు పనిచేస్తాడని చెప్పండి మీ పక్కలకు. నీ కొరకు మాత్రమే కాదు, నీ ద్వారా కూడా దేవుడు పనిచేస్తాడు. దేవుని ప్రేమ నీ ఒక్కదాని కోసమేనా దాచిపెట్టుకుంటావు కుండలు కుండలు? నీ ఒక్కదాని కోసమేనా? కాదు కదా. నీ ద్వారా దేవుని ప్రేమ అనేకులకు కనపరచడానికి. ఈ ప్రేమ నీ లోపల ఉంటే ద్వేషం ఎక్కడిది, కోపం ఎక్కడిది, ఓర్వలేనితనం ఎక్కడిది, అసూయ ఎక్కడిది, సహించలేనితనం ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడివి? నీ హృదయం మారిన తర్వాత ఇవి ఎక్కడివి? అందుకే నూతన హృదయం మనకు కలుగునుగాక. నెంబర్ 1, నీ హృదయము ప్రతిష్ఠించబడాలి క్రీస్తు ప్రభువుగా. నెంబర్ 2, నీ హృదయంలో క్రీస్తు నివసించాలి. నెంబర్ 3, దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతూ నీ ద్వారా ప్రవహించాలి. నెంబర్ 4, 4వది ఎఫెసీ పత్రిక 5:19. ఎఫెసీ పత్రిక 5:19. ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు ఆమేన్. కీర్తించుచు. చాలామంది నోటితో బాగా పాడతారు కానీ హృదయంలో పాడతలేరు. నోటితో మాత్రం అంతా నా మేలుకే అంటారు, హృదయంలో మాత్రం ఇట్టెట్టెందుకు అయ్యింది, అట్టెట్టెందుకు అయింది, దేవుడు ఉంటే ఎందుకు అయింది, దేవుడు చేస్తే ఎందుకు అయింది. లోపల ఒక పాట, చెప్పండి చెప్పండి చెప్పండి, బయట ఒక పాట. బయట ఏం పాట? నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చర్చిలో బయట ఏం పాట? సేమ్ పాటే. బయట కూడా సేమ్ పాట. నువ్వుంటే నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చర్చిలో నువ్వు లేకుంటే నేనుండాలేనయ్యా, సేమ్ పాట. బయట నువ్వుంటే నేనేడుంటా ప్రభు, చర్చికి వచ్చి కలుస్తూ పోవచ్చుగా. నువ్వు ఆదివారం నాడు కలుసుకుంటే ప్రభు నువ్వు రా, ఒకటే నా ఇంట రాకు, నువ్వు ఒకటే నాతోటి ఉండకు. నువ్వుంటే నేనుండాలేనయ్యా. 2 పాటలు మనలోనే వస్తాయి. చర్చికి వచ్చి పాడినంత బాగలేదు జీవితం, నోటితో పాడినంత బాగలేదు జీవితం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా అని పాడినట్టే చూడు. మళ్ళీ బయటికి పోయినాక ఈ దేవుని దగ్గరకు వచ్చిన కాడి నుంచి ఎవరు మమ్మల్ని ఫంక్షన్లకు పిలుస్తలేరమ్మా, ఎవరు మమ్మల్ని చూస్తలేరమ్మా, మాకు ఇచ్చిటోడు కూడా ఇస్తలేడమ్మా. ఇదేంది డబల్ ఫోజు? చర్చిలో బాడినవిగా, అనాథగా మిగిలినా సరే నువ్వు ఉంటే నాకు చాలంటివి కదా. ఒకవేళ నువ్వు ఒక్కడివే భారతదేశంలో అనాథగా మిగాల్సి వచ్చినా దేవుడు ఉంటే చాలని కదా పాడుకోవాలి. ఈ డబల్ ఫోజు నుండి మనం మార్చబడదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ హృదయములో స్తుతి గానాలు ఉండాలి. పెట్టిన మళ్ళీ మాట ఎఫెసియన్స్ 5:19. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. మార్చబడిన హృదయం, నూతన హృదయముగా మార్చబడిన హృదయంలో ప్రభువును గూర్చిన పాటలు వస్తూనే ఉంటాయి. అది 4వది. 5వది ఇది చెప్పి మనం ముగించుకుందాం, టైం కూడా అయిపోయింది. మాథ్యూ చాప్టర్ 12 verse 34. మత్తయి సువార్త 12:34
మత్తయి సువార్త 12:34 సర్పసంతానమా, సర్పసంతానమా, మీరు చెడ్డవారై మీరు చెడ్డవారయుండి ఎలాగూ ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా. ఒక వ్యక్తి హృదయం నూతనపరచబడితే అతని హృదయంలో ఏమి నిండి ఉండాలి? దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. విచిత్రం ఏం చెప్పనా, వీడు మారు మనసు పొందిన అంటున్నాడు, ఇంకా బూతులు మాట్లాడుతుంటాడు. వీడు మారు మనసు పొందిన అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అవిశ్వాసలాగా మాట్లాడుతున్నాడు. అంటే వీని హృదయం దేంతో నిండింది? వాటితో నిండింది కాబట్టి నోరు దాన్నే మాట్లాడుతుంది. ఈ పక్క వాళ్ళకి మళ్ళీ చెప్పండి, నీ హృదయం నిండింది దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మీరు పొరపాటున కూడా ఇది నమ్మకండి దయచేసి. అనుకోకుండా అనకండి. అనుకోకుండా రాదు, ఆల్రెడీ నిండి ఉంది లోపల. అది ప్రెజర్ వచ్చినప్పుడు టక్కున బయట పడ్డది, నాలుక ట్విస్ట్ అయింది అంతే. అనుకోకుండా రావు. నేను టక్కున రావు. నిండా ఉన్నది అటు వచ్చింది. నిండా ఉన్న అసూయ, నిండా ఉన్న కోపం, నిండా ఉన్న వరులెంతన టక్కున బయటకు వచ్చేసింది. అందుకే ఒక మనిషికి కోపం వచ్చినట్టు చేస్తే నిజాలు బయటకు వస్తాయి. తెలుసా మీకు కదా? ఒక మనిషికి కోపం వచ్చినట్టు చేసిన, పాత జీవితంలో ఒక మనిషికి మత్తు వచ్చినట్టు చేసిన, మంచి మందు తాగితే కూడా చెప్పండి నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎక్కడున్నాయి ఇవన్నీ? హృదయంలో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి 5వ విషయము, నీ హృదయం దేనితో నిండిందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు మారినవా లేదా అని. నీ జీవితంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడిన దాన్ని బట్టి. 2వది, విశ్వాసం ద్వారా క్రీస్తు నీ హృదయంలో నివసించిన దాన్ని బట్టి. 3వది, దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడి నీ ద్వారా దేవుని ప్రేమ ప్రవహించేదాన్ని బట్టి. 4వది, హృదయంలో దేవుని గురించి స్తుతిగానాలు చేసేదాన్ని బట్టి. 5వది, నీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి. అందుకే నేను ఇచ్చే సలహా, నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉండబడునుగాక. ఆమేన్. దేన్ని బట్టి? అందుకే హృదయం డస్ట్బిన్ కాదు, అన్నిటితో నింపుకోవడానికి. ఆమె నన్ను తిట్టింది, ఆమె నన్ను చూడగానే మూతి తిప్పింది, ఈయన నన్ను చూడగానే కనుబొమ్మ ఎగిరేసిండు, ఈయన చూడగానే మీసాన్ని తిప్పిండు, ఇవన్నీ నింపుకోకండి, తీసిపడేయండి అవన్నీ. వాని మీసాలు పెరిగినాయి తిప్పుకుండా అంతే, మనకెందుకు బాధ? ఇట్స్ ఓకే, పెద్ద రోషం ఏం లేదు మనకి. ఇంకా దాన్ని బట్టి అన్నిటితోటి నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు బతకలేవు ఈ లోకంలో. ఎల్లప్పుడూ నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడాలి. సమస్య ఎక్కడుందో చెప్పన, నీ హృదయం అన్నిటితో నింపబడ్డది కాబట్టి నీకు వాక్యమే గుర్తుకుండదు. ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్ని వాక్యాలు విన్నావు, ఎన్నిసార్లు బైబిల్ చదివినావు, ఎంత గుర్తుకుంది? ఏమి లేదు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో అన్నీ డస్ట్బిన్ లాగా నిండితే నీ జ్ఞాపక శక్తి పనిచేయదు. అందుకే చాలామందికి వాక్యం గుర్తుకుండదు. వాక్యం ఎప్పుడు గుర్తుకుండాలో తెలుసా? 119వ కీర్తనలో 9, 11 2 వచనాల్లో రాయబడ్డది కదా, ఎప్పుడెప్పుడు గుర్తుకుండాలో. Psalms 119 verse 9 and 11, 9 మరియు 11 వచనాల్లో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. 2వది, దానిని వాక్యం ఎప్పుడు జాగ్రత్తగా నీ ముందు కనబడాలి. అద్దం కదా, బయటికి వెళ్ళేటప్పుడు పొద్దున లేవగానే అప్పుడప్పుడు ఏం చూస్తారు? ఫస్ట్ అద్దమే. అద్దం చూసి సరి చేసుకోకుంటే నిన్ను చూస్తే నీకే భయం అవుతుంది. హల్లెలూయా కదా. కాబట్టి తప్పకుండా అద్దాన్ని చూసుకొని సరి చేసుకుంటాం. వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి. అందుకే వాక్యం అసలు వాక్యమే నింపబడలేదు. విన్నావు, రాసినావు, పుస్తకాలు నిండినే కానీ హృదయం నిండలే. ఎందుకు మరి? మీ పుస్తకాలు నిండి మీ హృదయం నిండకపోతే వాక్యం వల్ల లాభం ఏంది? చెప్పుకొని మురువ చూసుకొని ఏడవ అన్నట్టుగా ఏం లాభం దానివల్ల? మేము ఎన్ని వాక్యాలు విన్నాం తెలుసా? మా బెంజమిన్ గారు ఎన్ని మాట్లాడండి, పుస్తకాలన్నీ ఆయన మాట్లాడినవే. అయితే ఎన్ని వచ్చినాయి నీ హృదయంలో? ఎన్నున్నాయి నీ హృదయంలో? ఎన్ని కార్యరూపం దాల్చాయి? నీ అనుదిన జీవితంలో ఎన్ని
శాసనాలుగా, ఆజ్ఞలుగా, వాగ్దానాలుగా, నడిపింపుగా మారింది. అది కదా ప్రాముఖ్యం. అది లేకుండా 100 వాక్యాలు నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టి. 11వ వచనం. నీ ఎదుట 11. నీ ఎదుట నేను పాపం నీ చేయకుండా ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయం చూసండి, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మీ పక్క వాళ్ళు చెప్పండి, నిన్ను పాపం చేయకుండా చేసేది దేవుని వాక్యం మాత్రమే. ఇంకో మాట చెప్పనా, కొంచెం దీన్ని మార్చి, నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీ హృదయంలో వాక్యం లేదు అని అర్థం. అంతే. నువ్వు పాపం చేస్తున్నావు అంటే కారణం ఏంటి చెప్పండి? ఏమండి? నీ హృదయంలో, పుస్తకంలో వాక్యం ఉంది, మీ ఇంట్లో వాక్యం ఉంది, మీ గోడల మీద వాక్యం ఉంది, కానీ నీ హృదయంలో వాక్యం లేదు. కాబట్టి పాపం చేస్తావు. నా దృక్పథంలో మీ ఇంట్లో వాక్యం ఉంటే లాభం లేదు, మీ గూట్లో వాక్యం ఉంటే లాభం లేదు, మీ గోడల మీద వాక్యం ఉంటే లాభం లేదు. మీ హృదయంలో వాక్యం ఉంటేనే లాభం. అందుకే మీ హృదయాలను వాక్యంతో నింపుకోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుండి 23 వచనాల్లో యేసు ప్రభు చెప్పాలనుకున్న విషయం ఇదే. మీ కడుపు లోపలికి పోయేది కాదు, మీ కడుపు లోపలికి పోయేది అది బహిర్భూమికి వెళ్ళి అది పవిత్రపరుస్తుంది. కానీ మీ లోపల నుండి బయటికి వచ్చే దాని గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అది అపవిత్రతను తీసుకొస్తుంది. అందుకే మన హృదయాలు మార్చుకుందాం. మన హృదయాలను రిపేర్ చేయడం కాదు. రిపేర్ చేస్తే ఎప్పుడైనా మళ్ళీ పాతదే బయటకు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ సొంతంగా మీ హృదయాలను రిపేర్ చేయకండి. ఏమవుతుంది పాత బండి రిపేర్ చేస్తే? హలో, చెప్పండి. మళ్ళీ వస్తుంది సేమ్. నైజం ఏడికి పోదు. రిపేర్ చేస్తున్నాం మనం ఎప్పటికప్పుడు. ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు మార్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 సూపర్. కొద్ది రోజులే ఉంటుంది, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ చెడిపోతుంది. దేవుడు నూతన పరచని నీ హృదయాన్ని దేవుని చేతికి పెట్టండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట మన ప్రార్థనగా మార్చుకుందాం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఆమేన్. దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, నీ హృదయం నాకిమ్ము. మై డియర్ బిలౌడ్ సన్, గివ్ మీ యువర్ హార్ట్. నాకిమ్ము. నా మార్గాలు నీ కన్నులకింపుగా ఉండనిమ్ము. నీ మార్గాలు కాదు. నాట్ యువర్ వేస్, లెట్ యువర్ ఐస్ డిలైట్ ఇన్ మై వేస్. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ప్రార్థనలో ఉందామా కొద్ది సమయం? మోకాళ్ళ మీదకి వచ్చేసి దేవుడు మన హృదయాన్ని తాకనియండి దయచేసి. దేవుడు మన హృదయాన్ని నూతన పరచనియండి. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. నీ హృదయం నూతన హృదయంగా మార్చబడాలి. నీ హృదయం నూతన హృదయంగా మార్చబడాలి. నేను ప్రత్యేకంగా మీ అందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మీ హృదయాన్ని నూతనపరచాలని ఒక ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లార్డ్ వి ప్రైజ్ యు లార్డ్. దేవా, మీ కనికరం, నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉండని. దేవుడు నీ హృదయాన్ని మారుస్తే, దేవుడు నీ హృదయాన్ని నూతనపరుస్తే ఖచ్చితంగా ఈ 5 సూచనలు ఉండాలి. ఖచ్చితంగా ఈ 5 సూచనలు కనబడాలి. మీరు పరీక్షించుకోండి. దేవుడు నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడ్డాడా? విశ్వాసం ద్వారా దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడా? దేవుని ప్రేమ నీ హృదయంలో నీ ద్వారా ప్రవహిస్తుందా? ఇంకా నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఇంకా నువ్వు క్షమించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా నువ్వు నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడనని ద్వేషం కలిగి ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు తెలుసా. అయితే ఇంకా నీ హృదయం నూతనపరచబడలేదు, ఇంకా నీ హృదయం దేవుని చేత సంధించబడలేదేమో. నీ హృదయంలో ప్రభువును గూర్చిన స్తుతిగానాలు లేవు. నోటితో బాగా పాడుతున్నావు కానీ హృదయంతో పాడలేవు. నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడ్డదా? ఎన్ని వాక్యాలు విన్నావు, అవన్నీ నీ హృదయంలో నింపబడ్డాయా? ప్రభువా, దేవుడు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, దేవుడు అడుగుతున్న ఒకే ఒక రిక్వెస్ట్, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ప్రార్థన చేయండి. ఎమోషనల్గా ఉద్రేకంగా ప్రార్థన చేయమని కోరట్లేదు నేను. దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు నమ్మితే నీ హృదయాన్ని దేవునికి ఇస్తూ ఒక ప్రార్థించు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే నీ హృదయ స్థితితో నువ్వు పరలోకం చేరగలవా? ఈ హృదయ స్థితి నిన్ను పరలోకానికి చేర్చగలదా? ప్రభు అడుగుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఎదుట మన హృదయం నిర్దోషంగా ఉందా? దోషంతో నింపబడినదిగా ఉందా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎవరికి వారు మన హృదయాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. నేను మీ ఆత్మీయ శారీరక మానసిక స్వస్థత కొరకు నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు లార్డ్. చాలును నీవే చాలును నా జీవితంలో, నీవే చాలును చాలును నీవే చాలును నా జీవితంలో, నీవే చాలును. నీ కృప చాలును, నీ సన్నిధి చాలును, నీ ప్రేమ చాలును, నీ దివెన చాలును. నీ కృప చాలును, నీ సన్నిధి చాలును, నీ ప్రేమ చాలును, నీ దివెన చాలును. చాలును నీవే చాలును నా జీవితంలో, నీవే చాలును చాలును నీవే చాలును నా జీవితంలో, నీవే నీవొక్కడవే నాకు తోడుగుండగా, నా ప్రతి పరిస్థితిలో నేను ధైర్యంగా